లెగ్గడమే గొప్ప. నాకు ఈ ఆస్తి అంతస్తులు వద్దు. నా బాబు ముందుకు వచ్చేరా లేదా, నేను ఎంత ఓడిపోతానేమో, నేను ఎంత బెంగ పెట్టుకున్నాను, ఎంత యాతన పెట్టుకున్నాను. నన్ను అన్న వాళ్ళందరి కాడ ఎలా తలెత్తుకోనని ఏడ్చాను, కన్నీళ్లు కార్చాను. నా ప్రభు నాకు నీ ఎలుగు చూపించాడు. నీకు ఎచ్చిన పర్వాలేదమ్మా, నీ బాబు లెగ్గుతాడు, నీ కళ్ళెదట ఆడతాడు పాడతాడు అని నాకు ఎలుగు చూపించి నా బాబు సంతోషంగా పెట్టాను. ఎలిగినాడు. నా సంతోషం ఎంతో సంతోషం. ఎన్నో సిగ్గు మాటలు ఆడాను. నా భర్త కూడా బాధపడేవాడు. ఆడు చూడు ఎలా మాట్లాడుతున్నాడు అనేవారు. అక్కడతో వదిలేడు. నా బాబులు ఎక్కుతాడు. నేను చులకం చేయడంలోనూ నాకు బాధ కలిగింది. ఆయన సభలోను కోటి జనంలోను ఓ శాస్త్రం పడుతున్నాను చూడన్నాడు. అంటే ఏటి శాస్త్రం అని టీవీ కాడ కూర్చుంటే ఇంతమంది సభలోను తప్పట్లు కొట్టి పిల్లిని తీసుకెళ్లి సంకలో పెట్టి చంద్రనాయుడు బాబు పిడాపనాన్ని వదిలేడు అన్నారు. ఆ మాట ఎందుకు వచ్చింది? ఆ పిల్లి కాదు, అది పులి. పులి కింద వస్తది అని సవాల్ చేశాను కాబట్టి ఈ రోజుని ఆ పులికే వరబడి